హాయ్ అండి, నమస్తే. సరదాగా పెళ్లి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీకు. అయితే ఈ వీడియో అయితే పెళ్లి రోజుది అనమాట. పెళ్లి రోజు పెళ్లి జరుగుతూ ఉంటే ఇక్కడైతే కూర్చున్నాము. మా ఫ్రెండ్స్ అలాగే మా పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళనైతే సరదాగా వీడియో తీశాను. చిన్న చిన్న పిల్లలు అయితే ఇప్పుడు వచ్చిన పిల్లలు భలే ఫ్యాషన్గా అయితే బట్టలు వేసుకున్నారు. ఇంకా వాళ్ళతో అయితే ముచ్చట్లు అయితే ఆడుకుంటున్నాము. అయితే వీళ్ళందరూ అంటే మా మా కుటుంబం వీళ్ళందరూ. ఓకేనా, హాయ్ చెప్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని వీళ్ళైతే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందుకే నేను వీడియోస్ కూడా తీయగలుగుతున్నాను. కొన్ని చోట్ల సపోర్ట్ చేసిన చోట అయితే సరదాగా వీడియో అయితే తీయగలుగుతున్నాను. ఇంకా కొత్త చోట అయితే ఫోన్ అయితే తీయను. వీళ్ళందరూ మా ఫ్యామిలీ అనమాట. ఓకేనా, ఇంకా ఇప్పుడైతే సరదాగా పెళ్లి మండపం అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫస్ట్ అయితే పూజ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడండి ఇప్పుడే పీటల మీద కూర్చోబెట్టారనమాట. అమ్మాయితో గౌరీదేవి పూజ అయితే చేపిస్తున్నారు. ఇప్పుడే కూర్చోబెట్టారు. ఈ బట్టల మీద అయితే నేను అసలు వీడియో తీయలేదు కదా, ఇవి ముహూర్తం బట్టలండి. నాకైతే వీడియో తీయడానికైతే ఈ ఫొటోస్ వాళ్ళు మాత్రం నాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదన్నమాట. అదేమంటే నేనే అడ్డొచ్చేస్తున్నాను అంటున్నారు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే తీశాను. ఓకేనా, ఇవి పెళ్లి బట్టలు. ఈ బ్లౌజ్ అయితే మనం డిజైన్ చేసింది, కుట్టడం కూడా నేనే కుట్టాను. బాగుంది, వర్క్ అదంతా బాగుంది. కానీ బ్లౌజ్ అయితే లూజ్ అయినట్టుందండి. దీనికి ఒక మెజర్మెంట్ ఇచ్చారు. అలాగే తలంబ్రాల చీర మీద బ్లౌజ్కి ఒక మెజర్మెంట్ ఇచ్చారు. తలంబ్రాల చీర మీద బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అయితే దానికంటే ఇది కాస్త కొంచెం పెద్ద సైజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారంటే కాస్త లూజ్గా ఉంటే బెటర్ అనుకున్నారో ఏమో కానీ కాస్త పెద్ద సైజ్ ఇచ్చారు. ఇంకా కాస్త లూజ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. తలంబ్రాల చీర మీద బ్లౌజ్ అయితే ఓకే, కరెక్ట్గా సరిపోయింది. అది చిన్న సైజ్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు. అవును, చిన్న సైజే ఉంది. చూశాను నేను, కొలతలు కూడా మార్పు ఉన్నాయి. ఇంకా 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 ఇలా వచ్చింది. కాస్త లూజుగా ఉంది, కుట్టేస్తే సరిపోయేది. ఓకేనా, ఇక్కడ మాకైతే పల్లెటూళ్ళలో అయితే వాకిట్లోనే మండపం కట్టి వాకిట్లోనే పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయండి. నా చిన్నప్పటి నుండి ఇంతే. ఇదే కాదు, బంతి అయినా ఏదైనా ఓణీల ఫంక్షన్ అయినా ఏదైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే ఇంటి ముందే మండపం కట్టుకుని ఇంటి ముందే చేసుకోవడం మాకైతే ఫస్ట్ నుండి ఇదొక ఆనవాయితీ అనమాట. ఇంకా వేరే కళ్యాణ మండపాలకి ఇట్లా ఏం పెట్టుకోరు అనమాట. ఇంకా వాకిట్లోనే బోల్డ్ అంత ఖాళీ ఉంటుంది కాబట్టి ఇంకా వాకిట్లోనే జరుగుతూ ఉంటాయి. భలే సరదాగా కూడా ఉంటుందండి వాకిట్లో జరగడం, చుట్టాలందరూ రావడం, అందరినీ చూడడం భలే సరదాగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.